నాకు నిద్ర రావడం లేదు. ఎంత ప్రయత్నించినా కూడా 1 గంట 2 గంటలు అయిపోతుందండి రాత్రి. అస్సలు నిద్రపోలేకపోతున్నాను. ప్రాబ్లం ఏమిటో తెలియడం లేదు. అంటే నిద్ర అనేది ప్రకృతి మనకు ఇచ్చిన వరం. కానీ ఆ వరం నుంచి మనము దూరం అయిపోతున్నాం. ఇప్పుడు నాకు ఇవ్వబడిన వరము నా నుంచి ఎవరు దూరం చేయలేరండి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే అమెరికా లాంటి దేశాలు వాళ్ళకి అక్కడ ఉదయము కాబట్టి ఇక్కడ మనము రాత్రులలో పని చేయడం. సో ఈ సైకిల్ అనే దాన్ని మిస్ అయిపోతున్నాం. సో నిద్రపోవడం లేదు. సో ఇప్పుడు నిద్రపోకపోతే ఏమిటి చూడండి, ఒక ప్రముఖ గురువు మళ్ళీ స్వామి రమా గారి గురించి చెప్పాలి. ఆయన యోగా శాస్త్రాలకు మీకు డెఫినేషన్ ఇచ్చిన వాడండి. ఒక యోగా సూత్రాన్ని తీసుకుంటే దానికి అతను భాష్యం రాసేవాడు. అంత గొప్పవాడు. మీకు హార్ట్ బీట్ని ఆపగలిగిన వాడు, బాడీ టెంపరేచర్లో జరిగే ఫ్రీక్వెన్సీస్ని మార్చగలిగిన వాడు, అపారమైన శక్తి కలిగిన యోగి. కానీ 71 ఏళ్లకు మరణించాడు. మీ నాన్నగారు, మీ తాతగారు చూడండి వయసు ఈయనకన్నా ఎక్కువే ఉంటుంది. మరి వీళ్ళు ఎవరు కూడా యోగా శాస్త్రాలు చదవలేదు కదా. మరి వీళ్ళు స్వామి రమా కన్నా ఎందుకు ఇంతకాలం బతికి ఉన్నారు అంటే స్వామి రమాకు ఉన్న సమస్య అతనికి నిద్ర పట్టదు. రాత్రంతా కూడా మేల్కొనే ఉంటాడు. తెల్లవారుజామున ఒక 4-4:30కి అతను పడుకుంటాడు. మళ్ళీ మధ్యాహ్నము భోజనం చేసి మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ రాత్రి ఆయనకి నిద్ర పట్టదు. సో దీనివల్ల ఏం జరిగింది? మీకు హార్ట్ అటాక్ వచ్చింది. 71 ఇయర్స్లో ఆయన మరణించాడు. ఒక ప్రముఖ యోగా గురువు గురించి కూడా చెప్పాను. ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు, ఏమండి మనిషిగా పుట్టిన తరువాత మనము ఎందుకు నిద్రపోవాలి? నిద్రపోవడానిక ఈ మానవ జన్మ? మనం ఏమైనా కుక్కలమా నక్కలమా అలా నిద్రపోతూ ఉండడము మొద్దుల్లాగా? అలా కాదు. పని చేయడానికే మానవ జీవనం అనేది ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు అని చెప్పారు. ఆయనకేమైంది? బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చింది. ఇలా మీరు చూశారనుకోండి, నిద్ర అనేది ప్రకృతి సిద్ధమైన ఒక నియమం అండి. ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరము. దీని నుంచి మనము డీవియేట్ అవ్వకూడదు. కనీసము 7 గంటల సేపైనా ప్రతి మనిషి నిద్రపోవాలి. అంటే ఫస్ట్ మీరు పడుకున్న తర్వాత నిద్ర రాదండి, ఎవ్వరికీ కూడా రాదు. ఒక 10-15 నిమిషాలు మీరు అటు ఇటు కదులుతూ ఉంటారు. తరువాత ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని అంటారు. లోపల కళ్ళ లోపల ఉండే భాగం అంటే ముందు మీకు కనుపాపలు కదులుతూనే ఉంటాయి. ఇవి కదులుతున్నప్పుడు ఇవాళ ఏమేమి ఎలాంటి పనులు నేను చేశాను ఇవి కలల రూపంలో నాకు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక అరగంట తరువాత నాకు నిద్ర అనేది వస్తుంది. ఒక్కసారి నిద్ర వచ్చింది అనుకోండి, తెల్లవారుజామున 4:30-5 వరకు ఎవరు కూడా మధ్యలో లెగకూడదండి. అంటే ప్రశాంతమైన నిద్ర, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. రేపు నా పనులేంటి, నా టార్గెట్లేంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, వాళ్ళతో ఏంటి డిస్కషన్, ఏమీ ఉండకూడదండి. ఆ 7 అవర్స్ ప్రశాంతమైన నిద్ర. ఒకవేళ ఈ నిద్ర మీకు రాలేదు, మీరు ఏదో డ్యూటీలో ఉన్నారు, కంప్యూటర్ ముందు కూర్చొని మీరు రాత్రంతా ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటో చెప్పమంటారా? 2 మేజర్ సమస్యలు మీకు వస్తాయి. అంటే ఏఆర్ రెహమాన్ని మనం క్లాసికల్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన ఏమనేవాడు? రాత్రి నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ ఎటువంటి చడి చప్పుడు ఉండదు, మనుషులు అన్నవాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వెహికల్ ట్రాఫిక్ ఉండదు, నేను నా స్టూడియోలో ప్రశాంతంగా నేను సంగీతము అనే తపస్సు చేసుకోగలను. అలాగ రాత్రి 11ంటికి ఆయన స్టూడియోకి వచ్చేవాడు. తెల్లవారుజామున 4:30-5 వరకు కూడా అతను తన సంగీత సాధన చేసేవాడు. ఈ సినిమాలకు సాంగ్స్ అనేవి కంపోజ్ చేసేవాడు. తరువాత వెళ్ళి పడుకునేవాడు. ఇవాళ ఏఆర్ రెహమాన్కు ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి గూగుల్ సెర్చ్ కొట్టండి. మీకు ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, ప్రేమ్ గారు నేను పొద్దున్నే అరగంట సేపు వాకింగ్ చేస్తానండి, నేను చాలా పర్ఫెక్ట్గా టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్ తింటాను, మాత్రలు వేసుకుంటాను, ఎటువంటి షుగర్ వస్తువు అనేది ముట్టుకోను, టీలో కాఫీలో కూడా షుగర్ వేసుకోవడం మానేశాం, మరి ఇంత సిస్టమేటిక్గా నేను ఉంటాను, నేను వెళ్ళి ఆ చెకప్ చేసుకుంటే నాకు పొద్దున్న షుగర్ 180, 200 అని చెప్పి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? ఇది జెనెటిక్గా వస్తుందండి అని చెప్పి డాక్టర్లు చెప్తారు. అలా కాదండి. మీరు ఒకే విషయాన్ని గమనించాలి. రేపు నేను ల్యాబ్కి వెళ్ళాలి, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి అన్నప్పుడు రాత్రంతా కూడా నా షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయి,
నా బాడీ కండిషన్ ఏంటి, నాకేమైనా కొత్త రకమైన రోగాలు వచ్చాయా, ఇవన్నీ మీరు ఆలోచిస్తూ పడుకున్నారనుకోండి, మీరు కామ్గా కూల్గా ఒక మంచి నిద్రను చూడలేరు. అంటే మీకు మంచి నిద్ర పట్టదు. సో 6ంటికి అర్జెంటుగా లేస్తారు, రాత్రంతా కూడా మీరు డిస్టర్బ్డ్ స్లీప్లో ఉంటారు. ఇంతలో చూడండి, రాత్రి మాత్రలు వేసుకునే వాళ్ళు 12ంటికి ఒకసారి లేస్తారు, మళ్ళీ 3ంటికి ఇంకొకసారి బాత్రూమ్కి వెళ్ళాలని లేస్తారు, అంటే యూరినల్స్ వెళ్ళడానికి. అంటే ఏమవుతుంది, అరగంట మళ్ళీ మీకు నిద్ర పట్టడానికి అరగంట, మళ్ళీ ఇంకొకసారి, ఇలాగ ఒక 1 అవర్ పోతుందండి. 7 అవర్స్లో ఆల్మోస్ట్ 5.5 అవర్స్ 6 అవర్స్ మాత్రమే మీరు నిద్రపోగలరు. అంటే టోటల్గా డిస్టర్బ్డ్ స్లీప్. దీనివల్ల ఏం జరుగుతుంది, షుగర్ లెవెల్స్ మీరు ఎలాంటి ఆహార నియమాలు తీసుకున్నా కూడా మీకు ఎక్కువే చూపిస్తుంది. సో నిద్రపోవడము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చూడండి, సిరం కార్టిసాల్ అనే ఒక అతి ముఖ్యమైన హార్మోన్ అనేది మన బాడీలో క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే పొద్దున మీరు లేచారనుకోండి, మిమ్మల్ని యాక్టివ్గా ఉంచడానికి ఈ కార్టిసాల్ అనబడే హార్మోన్ చాలా ముఖ్యం. అంటే కార్టిసాల్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండాలి. అందుకే ఉదయం పళ్ళు తినండి. ఇన్సులిన్ కార్టిసాల్ని బ్యాలెన్స్ చేసే ఒక అతి అద్భుతమైన మెకానిజము ఈ ఫ్రూట్ డైట్ అని చెప్పేది. అలాగే రాత్రి చూడండి, పోయిన వీడియోలో శ్రీయంత్రము గురించి మాట్లాడాను. 5 నిమిషాల పాటు ఆ బిందు సింగులారిటీని మీరు చూస్తూ జపము చేస్తూ ఓం మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేస్తూ ఉన్నారనుకోండి, జపములో ఉన్నారనుకోండి, మెలటోనిన్ అనబడే ఒక అద్భుతము మీ బాడీలో జరుగుతుంది. మెలటోనిన్ అనేది ఎప్పుడైతే మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో, ఈ కార్టిసాల్ ఏదైతే చేస్తుందో మెలటాన్ కూడా సరిగ్గా, అంటే ఇది మిమ్మల్ని యాక్టివ్గా ఉంచితే మీకు మెలటోనిన్ మీకు ఏంటంటే నిద్ర పుచ్చుతుంది. బాడీలో మెలటోనిన్ వచ్చిన వెంటనే మీకు హ్యాపీగా పడుకోవాలని అనిపిస్తుంది, కానీ మీరు పడుకోలేరు. ఎందుకు, ఫోన్లు చూస్తూ ఉంటారు, లేదా మీరు టీవీ చూస్తూ ఉంటారు. ఇక నైట్ డ్యూటీ చేసే వాళ్ళంతా సిస్టమ్స్ ముందు ఉంటారు, కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఫ్యాక్టరీలో ఉన్నవాళ్ళు ప్రొడక్షన్లో ఉంటారు. మెలటోనిన్ ఏమో మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే అర్థము ఏంటి, వెళ్ళు నువ్వు పడుకో, ఆ 7 గంటల సేపు ప్రశాంతంగా పడుకో అని చెప్పి మెలటోనిన్ ప్రకృతి రూపంలో మనకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. మనము ఈ పని చేయలేము. కరెక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్లోనే మీకు డయాబెటీస్ అనండి, అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు నిద్రపోలేరు, నిద్రపోని వాళ్ళకే హై బీపీ అనేది వస్తుంది. సో మీకు ఎన్ని సమస్యలు చూడండి, నిద్రపోకపోవడం వలన మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఆఫ్టర్ ఆల్ 7 అవర్సే కదా అంటారు. కాదండి, మీకు ఈ మెలటోనిన్ అనేది మీ బాడీలో ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇవాళ చాలామంది పెద్దవాళ్ళు 60 దాటిన వాళ్ళు ఏం చెప్తున్నారు, నిద్ర పట్టడం లేదండి, ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర రావడం లేదంటే, ఈ ఏజ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఈ మెలటోనిన్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో మీకు ఈ హార్మోన్ బ్యాలెన్స్లో మీకు ఒక పెను మార్పు జరుగుతుంది. కాబట్టి మెలటోనిన్ ప్రొడ్యూస్ కావడం లేదు, కాబట్టి మీకు నిద్ర పట్టదు. మరి దీనికి మీరు రెమెడీ వెతకాలి. ఇవాళ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏమంటే నాకు నిద్ర పట్టడం లేదంటే ఏం చేస్తాడు ఆయన, ఈ మెలటోనిన్ సప్లిమెంట్స్ని మీకు ఇస్తాడు. సో దానే మనం స్లీపింగ్ పిల్స్ అంటాం. ఇలాగ మళ్ళీ ఎన్నో కెమికల్స్తో, అంటే అవి వేసుకున్న వెంటనే తెలియని ఒక మత్తు మీకు వచ్చేస్తుంది. ఇది బాడీ కోరుకోదండి, మీకు ఆ కెమికల్ రియాక్షన్ ఇది అంత మంచిది కాదు. కానీ అదే మీ బాడీలో ఈ మెలటోనిన్ని మీరు ప్రొడ్యూస్ చేసుకోగలిగారు అనుకోండి, అంటే మీరు వెచ్చని పాలు పసుపు వేసుకొని ఒక 9:30-10ంటికి మీరు తాగారు అనుకోండి, ఇమీడియట్గా మీ బాడీలో ఈ మెలటోనిన్ అనబడే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మీకు ఈ వాల్నట్స్, పిస్తాస్, వీటిలో అంతా కూడా మీకు పుష్కలంగా మెలటోనిన్ అనేది ఉంటుంది. కాబట్టి నైట్ టైం ఒక 4 పిస్తాలు 4 బాదాంలు తిని మీరు వేడి పాలు తాగారు అనుకోండి, ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు మంచి నిద్ర అనేది పడుతుంది. అంటే స్వచ్ఛమైన ఆవు పాలు మీరు తెచ్చుకోగలిగారు అనుకోండి, చాలామంది పాలు వాడకూడదు కదా అంటారు, పాలు వాడక్కర్లేదండి. కానీ రాత్రిపూట ఒక మెడిసిన్ లాగా, ఒక రెమెడీ లాగా మీరు వెచ్చని పాలు తాగారనుకోండి, మీకు ఒక మంచి నిద్ర పడుతుంది. ఎటొచ్చి మైండ్లో ఎటువంటి స్ట్రెస్, టెన్షన్, రేపు ఏం చేయాలి, రేపు టార్గెట్లు ఏంటి, నేను ఎవరిని ఈ టెన్షన్లు అన్నీ పెట్టుకోకూడదు. ఇవాళ నిద్రపోతూ రేపు గురించి ఆలోచించడము ఎంత వేస్టో ఒక్కసారి మీరు మీ మైండ్ని అడగండి, అది చెప్తుంది. పడుకున్నావు కదా, ప్రశాంతంగా పడుకో, రేపు గురించి ఇవాళ ఈ రాత్రి ఎందుకు ఆలోచిస్తావు, అనవసరము కదా అని మీ మైండే ఒక మంచి సజెషన్ ఇస్తుంది. కాబట్టి నిద్రపోవడము, 7 అవర్స్ నిద్రపోవడము
చాలా చాలా ముఖ్యమండి. సర్వరోగ నివారిణి 7 గంటల సేపు ప్రశాంతమైన నిద్ర కావాలంటే ఒక మంచి డాక్టర్, ఒక ఉత్తమ వైద్యుడు, అతన్ని అడగండి. నిద్ర యొక్క ఇంపార్టెన్స్ అతను మీకు చెప్తాడు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.